నాని నీతి కథలు శ్రీరాముని జననం. నాని, మీరు లార్డ్ రాముడు గొప్ప రాజు అని చెప్పారు కదా, కాని ఆయన ఎలా జన్మించాడు? సోను, అదొక అద్భుతమైన ప్రశ్న. శ్రీరాముని జననం ఒక దివ్యమైన సంఘటన తరువాత జరిగింది. దివ్య సంఘటన? చెప్పండి నాని. రాజు దశరథుడు గొప్ప అయోధ్య రాజ్యం పాలించాడు. ఆయన తెలివైనవాడు, దయగలవాడు, ప్రజలందరికీ ప్రియమైనవాడు. కాని ఒక మహాబాధతో ఉన్నాడు. ఏ బాధ నాని? ఆయనకు పిల్లలు లేరు. తన వంశాన్ని కొనసాగించే వారెవరూ లేరు. అందుకే ఆయన తరచూ దేవుని ప్రార్థిస్తూ ఉండేవాడు. రాజు దశరథుడు గొప్ప మునులను ఆహ్వానించి ఒక శక్తివంతమైన యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞాగ్నిలో హోమాలు చేస్తుండగా ఆధ్యాత్మిక లోకము నుండి ఒక దేవదూత ప్రత్యక్షమైంది. ఆయన చేతిలో ఒక స్వర్ణ పాత్ర ఉండేది. ఆ పాత్రలో దివ్య ఖీర్, పాయసం ఉండేది. రాజా దశరథ మహారాజా, దేవతలు నీ ప్రార్థనను ఆలకించారు. ఈ ఖీర్ నీ రాణులకు ఇచ్చి వారిని ప్రసవానికి సిద్ధం చేయు. దేవతలు ప్రసాదించిన ఆహారం పిల్లలను ప్రసాదించగలదా? ఇది అద్భుతం. రాజు దశరథుడు తన 3 రాణులకు ఖీర్ అందించాడు. వారు దాన్ని స్వీకరించి తిన్నారు. కొంతకాలానికి దేవతల ఆశీర్వాదం ఫలించింది. కౌసల్యాదేవి శ్రీరామునికి జన్మనిచ్చింది. భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులు కూడా జన్మించారు. అయోధ్య అంతా ఆనందోత్సాహంతో మునిగిపోయింది. వా! శ్రీరాముడు జన్మించాడు. నాని, ఇది ఎంతో అద్భుతంగా ఉంది. కాని మనం ఏం నేర్చుకోవాలి? సోను, ఈ కథ మనకు సహనము, విశ్వాసము కలిగి ఉంటే గొప్ప ఫలితాలు పొందవచ్చని చెబుతోంది. రాజు దశరథుడు చాలా సంవత్సరాలు వేచిచూశాడు. కాని చివరికి దేవతలు ఆశీర్వదించారు. ఈ కథ మీకు నచ్చిందా? రాముని జీవితంలో తర్వాత ఏమి జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కథ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ కథ నుండి మీరు నేర్చుకున్న పాఠం ఏమిటి? మరిన్ని రామాయణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నాని కథలు ఇష్టమైతే లైక్ చేయండి. కానీ సోను, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. శ్రీరాముడు అయోధ్యలో గొప్ప రాజకుమారుడిగా ఎదిగి అతని మొదటి పరీక్షను ఎదుర్కొంటాడు. రాముని మొదటి పరీక్ష ఏమిటి? ఎపిసోడ్ 2లో తెలుసుకోండి.